జగ్గంపేటలో ఎన్నికల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అక్కడ ఆటో నడుపుకొని బతుకున్న వ్యక్తి నాకు డబుల్ బెడ్రూమ్ రావట్లేదని చెప్పి స్వయంగా మందు తాగుతూ ఇలా వీడియో తీసి రమేష్ అనే వ్యక్తి చనిపోయినమాట వాస్తవం కదా. రాములు కామారెడ్డిలో పచ్చడి పొలాలను గుంజుకోకయా, మీకు వ్యవసాయానికి పనికిరాని పొలానికి మీరు ఇండస్ట్రీస్ కేటాయించండి, కానీ మా కడుపు కొట్టకండి అని చెప్పి అక్కడ ఆ మాస్టర్ ప్లాన్కి వ్యతిరేకంగా రాములు అనేటువంటి రైతు మందు దాగి చనిపోయిన సంఘటన తెలియదా. ఇవాళ రోజుకు ధరణి వల్ల ఉత్పన్నమైన సమస్యలలో కలెక్టర్ల కాళ్ళ మీద పడ్డా, ఆర్డీఓల కాళ్ళ మీద పడ్డా సమస్య పరిష్కారం కాకపోతే కోర్టుల మెట్టు ఎక్కలేక, కోర్టుల ఫీజులు చెల్లించిన సత్తా లేక ఇవాళ వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ భూములకు రావాల్సినటువంటి రైతు బంధు రాక 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం అమ్ముకున్నటువంటి భూస్వాములకు ఆ పైసలు వస్తూ ఉంటే కన్నీళ్ల పర్యంతమైనటువంటి వాళ్ళు, కన్నీళ్ల పర్యంతమైన వాళ్ళు కావచ్చు ఆత్మహత్య చేసుకునే వాళ్ళ సంగతి తెలియదా. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రంలో 24 అవర్స్ కరెంట్ ఇస్తా అని చెప్పి. నేను అంటా ఉన్నా, మమ్మల్ని కాదు మీరు మాట్లాడాల్సింది, ఏ గ్రామానికి పోయినా ఏ జిల్లాకు పోయినా రైతులు కనుక మాకు 24/7 పవర్ వస్తుందని చెప్పి కనుక అంటే నేను రాజకీయాల నుంచి తప్పించుకున్నానని చెప్పి చెప్తున్నా. కానీ కేసీఆర్ ఇలాకాలో కేసీఆర్ ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యే ఉన్నవాళ్ళు ఇలా అహంకారం కళ్ళు నెత్తికెక్కి బలిపెక్కువై ఇవాళ దమ్ముందా అని చెప్పి మా మీద ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. దమ్ము మాకు కాదు బిడ్డ, దమ్ము మీకులే, మీరు రండలై ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేను మళ్ళీ అంటా ఉన్నా, తెలంగాణ పల్లెల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోని, మోటార్లు కాలిపోని, కంటి రెప్పపాటు కరెంటు పోని, వ్యవసాయానికి కనుక విద్యుత్ ఇస్తే దేనికంటే దానికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. చివరికి వాళ్ళ మీరు గిరిజన బస్తీలలో, హరిజన కాలనీలలో మీటర్లు లేవని చెప్పి నిర్దాక్షిణ్యంగా ట్రాన్స్ఫార్మర్ల దగ్గరనే ఫీజులు పీకేసి దళిత బస్తీలకు బస్తీలే కరెంటు కట్ చేసి దళితులని ఇలా అంధకారంలో ముంచెత్తిన దుర్మార్గులు మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవన్నీ కాదా అని చెప్పి అడుగుతున్నా. దళిత కాలనీలో కరెంటు కట్ చేస్తున్నమాట వాస్తవం కాదా? దళిత కాలనీలలో ఫైన్లు వేస్తున్నమాట వాస్తవం కాదా? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒడవదు. కానీ నేను తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగా నేను నాలుగు విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ ఢిల్లీలో నిన్న సంస్కృత శాఖ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల వాళ్ళ కల్చర్, వాళ్ళ సంస్కృతిని ప్రదర్శిస్తారు. ఇక్కడ మాత్రం తెలంగాణ సంస్కృతి కానీ తెలంగాణ సాంప్రదాయం కానీ కనపడతలేదు. 29 రాష్ట్రాలుంటే ఆయా రాష్ట్రాల సంస్కృతిని సాంప్రదాయాన్ని ఢిల్లీలో ఒక రాష్ట్రం ఎక్స్చేంజ్ చేసుకుని ఇవాళ తెలంగాణ సాంప్రదాయ దేశానికి తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. దాంట్లో కూడా గంట సంకుచితంగా వివరిస్తూ ఉన్నాడు. అంతేకాదు ట్రేడ్ ఫేర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆ ట్రేడ్ ఫేర్లో కూడా పాల్గొనకుండా ఈ దేశంలో మేము భాగం కాదన్నట్టుగా, తెలంగాణ అదొక దేశం అన్నట్టుగా ఇవాళ వివరించే తీరు ఇవాళ ఇది మంచిది కాదు. ఇవాళ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలు కూడా భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే కొనసాగితే తప్ప దానికి భిన్నంగా కొనసాగేటువంటి ఆస్కారం లేదు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. తాత జాగిరి కాదని చెప్పి మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నా. ఇవాళ గవర్నర్ కానీ అవమానించడం కంటే ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా చర్చించండి. గవర్నర్ గారు అడిగేటువంటి విషయాల పట్ల తప్పకుండా దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ఇక్కడ ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతిని ఒక ఆదివాసీ బిడ్డను చేసింది. భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేసిన ప్రధానమంత్రి గారు గెలిపించినప్పటికి కూడా ఇవాళ రాష్ట్రపతి గారికి విదేశీ వ్యవహారాల గురించి కానీ అంతర్గత భద్రత గురించి కానీ మన ఆర్మీ ఫోర్సెస్ విషయాలు కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు ప్రధానమంత్రి గారు. నేను పెట్టిన రాష్ట్రపతి అనుకో, రాష్ట్రపతి గారి చేరిక అంత గొప్పది కాబట్టి. అట్లనే రాష్ట్రంలో కూడా ఏదైనా సమస్యలు వస్తే గవర్నర్ గారిని వేధించేటువంటి ఆస్కారం ఉంటుంది. సమస్య వస్తే ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా పరిష్కరించుకునే ఆస్కారం ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రికి ఆ సంస్కారం లేదు, ఆ సభ్యత లేదు. చివరికి అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులను అవసరం లేకున్నా కూడా ఇవాళ యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టుబండలు చేస్తూ బీఎస్పీ పార్టీని మింగేసిండు, సిపిఐ పార్టీని మింగేసిండు, తెలుగుదేశం పార్టీని మింగేసిండు. చివరికి తెలంగాణ ఇచ్చిందని చెప్పి సోనియమ్మ గురించి గొప్పగా మాట్లాడాడు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కూడా మింగేసిండు.
ఇవాళ చివరికి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా మీరు లొంగిపోకపోతే, మేము ఆయన మడుగులెత్తకపోతే, ఇవాళ మేము ఆయన నిలదీసిన పాపానికి ఇప్పటికి 13 నెలలు అవుతుంది గెలిచి ఒక్కనాడు కూడా శాసనసభలో మాట్లాడే అవకాశం లేకుండా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదా? ఈయన దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని చెప్పి కేంద్రం మీద విరుచుకబడతా ఉన్నా కానీ ప్రజాస్వామ్యాన్ని అనువనుమున కూని చేస్తున్న, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న, ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్న, ఇవాళ రాచరికపు కుటుంబ పాలనను రాష్ట్రం మీద రుద్దుతున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ తప్ప ఇంకొకరు కాదు. ఇవాళ కేసీఆర్ బానిసలు కావచ్చు, కేసీఆర్ సంధించిన సైకోలు శాడిస్టులు మా మీద మాట్లాడుతున్నంత మాత్రాన మా కరేజ్ ఏమి దెబ్బతినదు. ఆ మాటలు తప్పకుండా ఇంకా స్ఫూర్తిగా తీసుకునేటువంటి ఆస్కారం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. స్వయంగా ప్రధానమంత్రి గారే తెలంగాణకు వచ్చి ఒక మాట చెప్పింది. ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్న భాష, వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్న భాష, ఆ తిట్ల పురాణాలు ఇవాళ నాకు ఆశీర్వాదాలు లెక్క ఉన్నాయని చెప్పింది. అవన్నీ కూడా నాకు డైజెస్ట్ అవుతున్నాయి, నాకు అవి ప్రోటీన్ లెక్క పనిచేస్తున్నాయని చెప్పిందంటేనే ఇవాళ వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క పద్ధతి ఎంత జుగుప్సాకరంగా ఉందో